ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను యాంకర్ సిరి. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష, వాస్తుశాస్త్ర నిపుణులు నానాజీ పట్నాయక్ గారు. ఆయనతో మాట్లాడతాం. గురూజీ నమస్కారం. శ్రీమాత్రే నమః. గురూజీ, ఒక ట్రెండింగ్ టాపిక్ ఈరోజు మీ ముందు ఉంచడం జరుగుతుంది. మీరు ఏది చెప్పినా కూడా మంచిగా చూసి అనాలిసిస్ చేసి అన్నీ కూడా స్టడీ చేసి మరీ క్లియర్గా చెప్తారు. సో ఇప్పుడు ట్రెండింగ్ టీవీకే పార్టీ గురించి. విజయ్ గారికి అసలు ఒక్కసారి అవును అని అందరూ సపోర్ట్ ఇస్తున్నారు, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నారు. అసలు సీఎం అవుతాడా కాదా అని ఒక కన్ఫ్యూజన్ అయితే కనిపిస్తుంది మనకి. అసలు ఈ ఇన్ని చిక్కులు, అంటే ఒక సీఎం అవ్వడానికి ఇన్ని చిక్కులు, ఫస్ట్ అయితే 108 సీట్స్ రాగానే అందరూ అసలు ఇంత పెద్ద పార్టీ ఇప్పటి వరకు లేదు, రాజకీయ చరిత్రలోని ఒక ప్రపంచనం అని మాట్లాడుకున్నారు. కానీ అదే ఒక వ్యక్తి ఇప్పుడు సీఎం అవ్వాలి అని అంటే నానా ఇబ్బందులు, ప్రతి మూల నుంచి కూడా ఒక అడ్డంకులు ఏర్పడుతూ ఉన్నాయి. అంటే దీని మీద కొంత ఎఫెక్ట్ ఇప్పుడు వాళ్ళ వైఫ్ కి ఏదైతే విడాకులు ఇస్తున్నారో దాని యొక్క ప్రభావం దీని మీద ఉండొచ్చు అంటారా? దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? తప్పకుండా అమ్మ, మంచి ప్రశ్న వేశారు. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒక సీఎం అవ్వడానికి మ్యాజిక్ ఫిగర్ అనేది ఒకటి ఉంటుంది. ఆ మ్యాజిక్ ఫిగరు అక్కడ 116 సంథింగ్ అది రాలేదని చెప్పని ఆగుతూ వచ్చింది. 118 సో 118 కోసం వీళ్ళు ఇంకొక 1-2 సీట్స్ కోసం అది నడుస్తుంది. 2-3 సీట్ కోసం. అయితే అసలు నేను కౌంటింగ్ అంటే ఇంకా రేపు రిజల్ట్ వస్తుందనక నేను ముందు రోజే నేను ప్రకటించాను దాన్ని. విజయ్ వస్తాడు. మూడు ప్రదేశాల్లో, అంటే పాండిచ్చేరి, అస్సాం అండ్ మన బెంగాల్లో అది వస్తుంది, కమలం వస్తుంది. ఇది మాత్రం మనం చెప్పలేమన్నట్టుగా చెప్పా. ఇది గుడ్డు అని వేసేదానికి, అంటే నేను నా భాషలో నేను అట్లా పెట్టాను అనమాట. అయితే నేను అది గెస్ అంటే ఒక నా అనాలిసిస్ ఏముండేదంటే, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక పార్టీ రావడానికి 3 ప్రధాన కారణాలు ఉంటాయి. ఒక పార్టీ ఏదైనా రావడానికి, ఒకటి ఆ జాతకుడికి ఖచ్చితంగా యోగం ఉండడం వల్ల. ఇక్కడ ఎన్ని అడ్డంకులు వచ్చినా ఏమైనా ఈయనైతే సీఎం అవుతాడు ఖచ్చితంగా, అందులో డౌట్ ఏం లేదు. పాయింట్ నెంబర్ 1. రెండవది అంటే ఒక పబ్లిక్లో మార్చాలి అనే ఫీలింగ్ రావాలి, మార్పు కావాలని రావాలి. ఆ మార్పు కావాలని వచ్చినప్పుడు అది కొంచెం వాళ్ళు టైం వచ్చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు విజయ్ కంటే అనుభవజ్ఞులు లేరంటారా తమిళనాడులో? ఉంటారు కదా. విజయ్ కంటే అనుభవజ్ఞులు ఉంటారు, విజయ్ కంటే విజన్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఉంటారు. కానీ వాళ్ళందరికీ పట్టనటువంటి ఈయనకే ఎందుకు పట్టిందంటే దాన్ని అదృష్టము అంటాం. మరి అదృష్టం పట్టినట్టే బట్టి మళ్ళీ 3-4 రోజుల నుంచి ఒకటే ఘర్షణ, 2-3 రోజుల నుంచి, 2-3 డేస్ నుంచి. దాన్ని కూడా నేను మీకు చెప్తాను. సో ఎప్పుడైనా సరే ఒక 15 ఇయర్స్కి ఒకసారి, 30 ఇయర్స్కి ఒకసారి ఒక పార్టీ నడుస్తున్నది కాదు. అందుకే చూడండి, 3 times కానీ అంతకంటే ఎక్కువ సార్లు కానీ, లేదా 2 times కానీ అంతకంటే ఎక్కువ సార్లు కానీ పాటిస్తుంది చూడండి. ఏ పార్టీ అయినా కానీ అంతకంటే ఎక్కువ కాలం ముందుకు వెళ్ళదు. ఎందుకంటే దాని మీద సైంటిఫిక్ అనాలిసిస్ పరంగా చూసుకుంటే కూడా మనకి అపోజిషన్ పార్టీస్ దాని మీద బురద జల్లే ప్రయత్నం చేస్తుంది. నువ్వేం చేసావంటది, జనాలు కూడా ఒక పాయింట్లో మార్చేయాలనిపిస్తుంది. ఇట్లాంటివన్నీ జరుగుతాయి. కాకపోతే ఏదైనా ఒక కొత్త పార్టీ సర్వైవ్ అవ్వాలంటే దిస్ ఇస్ ద రైట్ టైం. ఓకే, అలాగా ఈయనకు అదృష్టము ఉంది, మార్పు వచ్చే సమయము కలిగింది. ఇక మూడవది ఏమిటి అంటే, ఇక్కడ పథకాలు ఎక్కువగా ఇచ్చాడు. హామీలు, పథకాలు చాలా మహిళలకు ఎక్కువ ఇచ్చేసాడు. చాలా ఉన్నాయి అసలు. అయితే 100% అవ్వడం ఖాయం, పాయింట్ నెంబర్ 1. రెండవది, ఈ పథకాల వల్లే రేపొద్దున్న ఏదైనా విజయ్ ఇబ్బంది పడతాడు. ఎందుకంటే ఎప్పుడు కూడా స్ట్రాటజిక్గా మనకు బడ్జెట్ ఎంత ఉంది, ఆ బడ్జెట్ తగ్గట్టుగా మనం హామీలు ఎంతవరకు మనం నెరవేర్చగలము, ఇవ్వగలము అనే దాని మీద ఉంటుంది. ఇప్పుడు ఒక చిన్న ఇల్లే ఉదాహరణ తీసుకుందాం. ఒక 50,000 శాలరీ, 1,00,000 రూపాయల శాలరీ వస్తుంది అనుకోండి. ఆ 1,00,000లోనో 50,000లోనో ఇన్స్టాల్మెంట్స్ ఎంత కట్టాలి, ఇంటి ఖర్చులు ఎన్ని ఉంటాయి అనే దాన్ని బట్టి ఉంటుంది. కానీ అలా కాకుండా పిచ్చి ఖర్చు పెట్టేసేసి డబ్బులు లేవనుకుంటే అట్లా ఆ నెలకొచ్చే బడ్జెట్ ఒక మనిషికి వచ్చే జీతంతో పోల్చుకున్నట్లయితే అక్కడ అది ఇబ్బందినిస్తుంది అనేది ఉంది. ఎందుకు అంటే ఇదేదో నేను జనరల్గా బడ్జెట్ బట్టి అనాలిసిస్ కాదు. విజయ్ జాతకం నేను చూశాను, టైం లేదు, బట్ గ్రహస్థితి నాకు గుర్తుంది. మిథునంలో రవి ఉన్నాడు, కుంభంలో గురువు, అండ్ వృషభ రాశిలో శుక్రుడు, కేతువు, అలా అదేవిధంగా వృశ్చికంలో రాహు ఉంటాడు ఆయనకి.
ఈ గ్రహస్థితి వల్ల ఏంటంటే ఎవరికైనా జీవాంశ సంయోగము అంటారు. అంటే జీవుడైన గురువు జీవాత్మ సంయోగం, ఆత్మకారకుడైన రవి కలిసి ఉన్న కోణాల్లో ఉన్న అది ఒక మంచి స్టేజ్కి తీసుకెళ్లేటువంటి కాంబినేషన్ చెప్పాలంటే. సో ఆ రకంగా ఆ కాంబినేషన్ ఉన్నందుకు, దానికి గురుబలం వచ్చినందుకు, గురువుకి గురుబలం వచ్చింది కోణస్థానాల్లో అండ్ రవికి వచ్చినందుకు అతను సరైన టైంలో ఎంటర్ అవ్వడం. ఇప్పుడు ఇదే విజయ్ ఒక 5 ఏళ్ల క్రితం 10 ఏళ్ల క్రితం ఎంటర్ అయి ఉంటే ఇంత వచ్చేది కాదు, అవునా కదా. మరి అక్కడ తమిళనాడు సైడు మీరు అన్ని రాజకీయాల కంటే ఆంధ్ర రాజకీయాలు చాలా డేంజరు. తమిళనాడు రాజకీయాలు కంప్లీట్ ఫ్యాన్. వాళ్ళు మనిషిని మెచ్చుకున్నారంటే వాడు గుడి కట్టేస్తాడు, పాలాభిషేకం చేస్తాడు, అన్ని అభిషేకాలు చేసేస్తాడు. చాలా పిచ్చి ఉంటుంది అటు సైడ్ ఉండేటువంటి వాళ్ళు. కానీ ఈ ఆంధ్ర రాజకీయాలు అలా ఉండవు. ఫ్యాన్స్ గిన్స్ ఏమి ఉండదు, మనకేంటి లాభం అంతే. తెలంగాణ రాజకీయం దట్ ఈస్ డిఫరెంట్ మళ్ళీ. అయితే ఇక్కడ ఏంటంటే ఇప్పుడున్న కండిషన్లో ఈయనకి కుజుడు అంటే రవి నుంచి రాజ్యాన్ని ఇచ్చే కారకుడు ఈజ్ రవి. ఎవరి జాతక చక్రం ఉన్నాయి, ఎవరికైనా సరే రాజకీయ నాయకులు వాళ్ళు రాజకీయంలో బాగా రాణించాలంటే సన్ సూర్య భగవానుడు రాహు వీళ్ళిద్దరు బాగున్నారు. సన్ నుంచి ఇప్పుడు ప్రజెంట్ సాటర్న్ అండ్ మార్స్ ఉన్నాడు ఈ జాతకంలో. దానివల్ల రాజ్యం వచ్చినట్టే వచ్చింది, కానీ ఆ రప్చర్ అనేది జరుగుతుంది, దక్కించుకోవడానికి చాలా కష్టపడుతూ ఉన్నాడు. ఇది ఒక నిమిత్తంగా తీసుకుంటారు జ్యోతిష్ శాస్త్రంలో. అంటే దిస్ ఇస్ వన్ ఆఫ్ ది నిమిత్త. అంటే ఇతను గెలిచాడు కానీ అది దక్కించుకోవడానికి 2-3 రోజుల నుంచి పోరాడుతున్నాడు. ఇతని ఈ 5 సంవత్సరాల పాలన కూడా పోరాటంలాగే ఉంటుందని చెప్పొచ్చు. కాకపోతే ఇక్కడ ప్రమాణ స్వీకారం చేస్తారు చూసారా, ఆ సమయం కూడా బలం పెరుగుతుంది అక్కడ. ఇప్పుడు కొంతమంది ఏమంటున్నారు ఇది 6 నెలల్లో అయిపోద్ది పార్టీ, సంవత్సరంలో అయిపోతుంది, మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి. ఇట్స్ డిపెండ్ ఆన్ వాళ్ళు ప్రమాణం స్వీకారం చేసినటువంటి సమయం డిసైడ్ చేస్తుంది. అది ఎవరికైనా కానీ, ఎవరికైనా ఈయనకని కాదు, ఏ రాజకీయ నాయక పార్టీకైనా అతను ప్రమాణ స్వీకారం చేసే సమయానికి దాన్ని దశలు కడతారు. ఏ నక్షత్రంలో చేశాడు, ఆ నక్షత్రం యొక్క దశ ఎంత వరకు ఉంది, అంతర్దశలు ఏమైనా ఆ యొక్క పార్టీని అర్ధాంతరంగా ముగించేలా ఉన్నాయా అనేది మనం ప్రమాణ స్వీకారం అయ్యాక మళ్ళీ ఇంకో వీడియో చేద్దాం మనం తప్పకుండా. ఓకే, సో డిపెండ్ అన్నది. అంతేగాని ప్రమాణ స్వీకారమే చేయకుండా ఈ పార్టీ ఉండదని డిసైడ్ చేయలేము. ఎందుకంటే అక్కడ ఒకటి విజయ్ది పర్టికులర్గా టైంతో సహా జన్మజాతకమైన ఉండాలి, లేదా నాడీ ఆస్ట్రాలజీ పరంగా ఈ రవి నుంచి గురువు నుంచి కాంబినేషన్స్ చూసుకోవాలి. సో ఈ ఆటంకాల వల్ల ఇది జరుగుతుంది. ఇంకొంతమంది త్రిష రావడం వల్ల ఇది జరిగింది, ఇందాక మీరు క్వశ్చన్లో కూడా అడిగారు అంటున్నారు. కానీ ఇక్కడ ఎక్కడా కూడా ఇంకా త్రిషాని పెళ్లి చేసుకోలేదు కదా ఆయన. ఎప్పుడైనా ఒకరి యోగం ఇంకొకరికి ఎప్పుడు పడుతుంది అంటే ధర్మబద్ధంగా అగ్నిసాక్షిగా వివాహం అయిన తర్వాతే వాళ్ళ యొక్క గుడ్ ఆర్ సమ్ ఆటంకాలు వీళ్ళకి కనెక్ట్ అవుతాయి. అది స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, ఎవరికైనా పార్ట్నర్షిప్స్ అయినా. ఇప్పుడు మనం ఒక పార్ట్నర్షిప్ చేసాం, ఒక బిజినెస్, ఇద్దరు పార్ట్నర్షిప్ డీడ్ రాసుకున్నారు, ఇద్దరు ఒక పార్ట్నర్షిప్లో ఒక పని చేద్దాం అనుకున్నారు. అప్పటి నుంచే ఒకరి జాతకం ఒకరికి పని చేస్తుంది. ఇంకా వివాహం అవ్వకుండా ఏమవ్వకుండా అదేంటంటే అలాగే వాళ్ళిద్దరికి రిలేషన్షిప్ ఉందంటే అది పనిచేయదు. అది రిలేషన్షిప్ పరంగా వేరేగా పనిచేస్తుంది. అయితే ఈయన జాతకంలో ఈయనకి శుక్రకేతువుల కాంబినేషన్ ఉంది. శుక్రుడు కేతువు ఉన్నప్పుడు ఏమవుతుందంటే సర్వసాధారణంగా ఒకటి జీవిత భాగస్వామితో దూరంగా ఉండడం, ఎందుకంటే శుక్రుడు ఈజ్ ది కారక్ ఆఫ్ వైఫ్, కేతు ఈజ్ సెపరేషన్ జరుగుతుంది. రేపు పొద్దున్న ఇన్ ఫ్యూచర్లో ఎప్పుడైనా వస్తే స్త్రీల వల్ల కూడా ఇబ్బంది వస్తుంది దీనికి. ఎప్పుడైనా వస్తే కనుక అంటే నువ్వు నాకు అలాంటి హామీలు ఇచ్చావు, ఇప్పుడు ఇట్లా చేసావు ఏంటి ఇటువంటివి కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అయితే నేను త్రిషా జాతకం కూడా చూసాను. ఆవిడ జాతకంలో శుక్రుడు రాహు మిథునంలో ఉంటారు. మిథునంలో రాహు గురు కేతు ధనస్సులో అంటే ఏంటంటే అది ఎలాంటి కాంబినేషన్ అంటే అది కోదండరామ్ యాక్సిస్ అంటారు. అంటే ఆ కాంబినేషన్ ఉన్నటువంటి వారు ఇది అసాధ్యము అనుకునేది కూడా సాధ్యం చేయగలుగుతారు. ఆ కాంబినేషన్ అందుకే చూడండి, ఎక్కడో అసలు మనం ఫస్ట్ సినిమా చూస్తే ఆ సినిమాలో శ్రేయ హీరోయిన్ ఉంటుంది, పక్కన ఎక్కడో మూడు ఉంటుంది, ఎక్కడో కనబడినట్టుగా ఉంటుంది. అలాంటి హీరోయిన్ ఇప్పుడు సూపర్ స్టార్ రేంజ్కి ఎదిగిపోయి అవునా కదా, కొన్ని కోట్లు 100 కోట్లు సంపాదించేసింది, పేరు సంపాదించేసింది, గ్లామర్ ఇది ఉంది, ఎక్కడికైనా వెళ్తే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇదంతా వచ్చిందంటే ఇట్స్ డిపెండ్ ఆన్ శుక్రరాహు కాంబినేషన్. అలాగే అమ్మాయి జాతకంలో రవి కుజుడు ఇద్దరు శుక్రుడి నుంచి 11th హౌస్లో ఉంటారు. శుక్రగ్రహం నుంచి 11th హౌస్లో ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే సర్వసాధారణంగా వాళ్ళకి రాజకీయ పరంగా వాళ్ళకి కూడా ఫ్యూచర్లో యోగం ఉంది. అంటే త్రిషాకి కూడా రాజకీయంగా 100% యోగం ఉంది.
అంటే ఇప్పుడు ఇందులో కూడా ఏదో ఒక పదవి వచ్చే అవకాశం ఉందంటారా? ఉంటుంది లేదా రేపు పొద్దున ఇంకేదైనా Future లో అయినా, ఫ్యూచర్ లో ఇప్పుడు అయినా ఉంటుంది. కాకపోయినా ఇప్పుడు future లో కాకపోయినా అయినా. ఇప్పుడైతే ఉంది, ఫ్యూచర్ లో కూడా ఉంది అనేది చూపిస్తుంది. ఓకే. అయితే ఎప్పుడైతే శుక్రుడి నుంచి సప్తమంలో కేతు ఉంటాడో వివాహ జీవితాన్ని ఫుల్ఫిల్ గా ఇవ్వడు. లేదా ఇలాగే ఇప్పుడు విజయ్ ఆల్రెడీ సెకండ్ మ్యారేజ్ పర్సన్, అలాంటి వాళ్ళతో అయినా వివాహం అవుతుంది. ఎవరికైనా శుక్రుడు నుంచి సప్తమంలో కేతు ఉన్నా, 7th ఆధిపత్యాన్ని కేతు రూల్ చేస్తున్నా, అలాంటి వాళ్ళు ఆల్రెడీ వివాహమై డివోర్స్ అయిన వాళ్ళని కానీ, అంతేగాని ఫస్ట్ పర్సన్ చేసుకోరు. వాళ్ళు చేసుకున్నా నిలబడదు. సో ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళిద్దరు సరే విడిపోయారు, వాళ్ళకి ఏదో పర్సనల్ ఇష్యూ, అది వాళ్ళ మనస్పర్ధలు వచ్చి విడిపోయి ఉంటారు ఫస్ట్ భార్యతో అతను. సెకండ్, ఈమెకి ఎప్పుడు ఈమె చాలామంది ఏంటంటే టీవీకి అంటే త్రిష అండ్ విజయ్ సంథింగ్ ఏదో చెప్తుంటారు. ఇది ఎప్పుడు పనిచేస్తుంది అంటే పార్టీ వరకు అది పనిచేస్తుంది వాళ్ళిద్దరి పేర్లు. బట్ ఈ అమ్మాయి అతని జీవితంలోకి వెళ్ళినప్పుడు ఈ అమ్మాయి పర్సనల్ చార్ట్లో హస్బెండ్కి ఒక యోగం పట్టినప్పుడు అది పడుతుంది, డౌన్ఫాల్ అన్నప్పుడు అవుతుంది. కానీ వివాహమే అవ్వకముందే ఈ అమ్మాయి జాతకం వల్ల అవుతుంది అనేటువంటిది అసలు ఉండదు. అలా అయితే ఇంకా అందరికీ ఇంకా పక్కన మనం టీ తాగేవాడితోని లేకపోతే ఏదైనా కలిసి ఎక్కడికైనా వెళ్ళే వాళ్ళందరితో కనెక్టివిటీ ఉండాలి కదా, అలా ఉండదు. ఇంకోటి ఏంటంటే చిన్న చిన్న విషయాలకు ఉండొచ్చు, కానీ ఇంత పెద్ద రాజకీయ సంబంధించిన అంశానికి ఉండదు అంటున్నా. ఇప్పుడు ఒక ఆఫీస్ పెట్టారు, బాస్ ఉన్నాడు, ఎంప్లాయీస్ ఉన్నారు, ఒక్కొక్కరికి ఒక్కొక్క టార్గెట్ ఇస్తారు. బాసు నువ్వు నా ఇంత డబ్బు తీసుకురా, నేను నీకు ఇంత మార్కెట్ తీసుకురా, ఇంత కమిషన్ ఇస్తానన్నా ఆ ఎంప్లాయీకి కనుక యోగం లేకపోతే రాదు అక్కడి నుంచి. అలా ఏంటంటే చిన్న చిన్న విషయాలు, కానీ ఇంత పెద్ద విషయానికి మాత్రం ఇంకా వివాహం అవ్వకముందే త్రిషాతో లింక్ పెట్టడం మాత్రం కరెక్ట్ కాదు. చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు గురువు గారు. అసలు నాకు వచ్చిన కొన్ని డౌట్లకు కూడా మీరు కంప్లీట్ గా ఆన్సర్ ఇచ్చేసారు. థ్యాంక్ యూ సో మచ్. శ్రీమాత్రే నమః.